రోగం వచ్చింది, అందుకే కింద పడ్డాయి. పుణుకు రోగం వస్తే కరెంటు పోలు లేలు పెట్టుకో, అన్ని రోగాలు పోతాయి. నేను ఒక్కదాన్ని పెడితే ఏం మంచిగా ఉంటారు కానీ దా ఇద్దరం కలిసి పెడదాం, అప్పుడు మంచిగా ఉంటది. అది కాదే, అసలే మీ అవ్వగారు చికెట్కలో కొన్న బోళ్ళు అవి, నువ్వు ఎంత పానములో చూసుకోవాలి. నన్ను పాలమూల చూసుకునే మొగుడు దొరకకనే కదా నా బాధ. ఇప్పుడు నేనేమన్నానే, నేనే శాతగాందానంటే నాకు శాతగాని మొగుడు దొరికిండు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే అన్ని పనులు నేనే చేసుకోవాలి, బట్టలు నేనే ఉతకాలి, బోలు నేనే తోముకోవాలి, చీపురు నేనే పట్టాలి, వంట కూడా నేనే చేయాలి. ఆఖరికి నీ పనులు నేనే చేయాలి, నా పనులు నేనే చేసుకోవాలి. రాత్రి ఏంటంటే నువ్వు అంటే నేను అనాలి. అంటే ఆ పనులని నేను చేయాలానే? ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేసుకోవాలి, మొగోళ్ళ పని మొగోళ్ళు చేసుకోవాలి. రాత్రి అయితే అంటే అనాలి, తప్పదు మరి. అబ్బో కొత్త నీ పని, మ్యాగీ చేసినంత సేపు కూడా పట్టది, మ్యాగీ చేసినంత సేపు కూడా పట్టది. నీ అవ్వ నా ఇజ్జత్ దియకే. ఇంకోసారి నూడిల్స్ ట్రై చేద్దంతి, ఇంకోసారి నూడిల్స్ ట్రై చేద్దంతి. సిగ్గుండాలి, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? దానికి తప్ప దేనికి పనికిరావు నువ్వు. అరే దీనికి లోలేదుకే, ఈ బోలే కదా నువ్వు కదా నువ్వు. ఇగో గడ రెండు చీరలు కూడా ఉన్నాయి, గవి కూడా ఉక్కాయి. ఇది మీ ఊరు అవ్వాలి. అయ్యో మీ ఊరు అని తెలిస్తే నేను అడిగే పెట్టబోదిరా. నాకే దేహే నీకెక్కడిదిరా? మా అక్కకు. అయినా పిల్లగానిటికి పిల్లచ్చుడైంది, పిల్లింటికి పిల్లగాడు పోవాలి గాని నాకిరిక లేకుంటే ఎవరు ఉన్నారబ్బా ఈడ పిల్లగాడు. ఏమి లేదు వదినా, ఏ పిల్లగాడు మా ఇంటికి వచ్చినా సంబంధం అతుకులేదు, అందుకే మేమే పిల్లగానింటికి వస్తాను సంబంధం అతికించుకుందామని. మరి అయితే గాని పిల్లగాడు ఎవరు? సంధ్యారాయ వాళ్ళు కొడుకు పవను. అయ్యో ఆ పిల్లగానికి ఆడదే లగ్గమై లగ్గమైందా? లగ్గమైందట కాదే. అయినా గా పెళ్ళైనోని నాకెందుకు ఇచ్చి చేసిరా తమ్మి? నిజమేనే, పెళ్ళైన మా అక్కకి ఇచ్చి చేద్దామా? ఏహే సపరేగా వండు, ఆమెకి ఎన్ని సంబంధాలు వచ్చినా ఖాయమే అయితే లేదే. పిల్లగానికి మస్తు ఆస్తున్నదట, పెళ్ళైతేంది మీ అక్కనే మంచిగా కాలుగా కాలేసుకుని బతుంది. పనడు అది కాదే. ఏహే అది కాదు. అవునే, పొద్దు పొద్దునకి గలమలు ఎవరి కోసం ఎదురు చూస్తానే? రాత్రి చెప్పిన కదా మా వాళ్ళు వస్తారు అని, వాళ్ళ కోసమే చూస్తాను. సరే కానీ నేను గిడిదాకా పోయేస్తాగు. హలో, రాత్రి నాకు మాట ఇచ్చినావు, మర్చిపోయినావా? ఈరోజు మొత్తం నేను చెప్పినట్టు వింటా అని. ఛీ, అనవసరంగా టెంప్ట్ అయినా ఆ టైంలో కింగ్ లాంటి మొగడు కూడా బెండ్ కావాల్సిందే. చక్కగా లోపల నాడు, వాళ్ళు వస్తారు కదా. నువ్వు లోపల పో, నేను పిలిచిదాకా బయటికి రాకు. చూటినా రామ్లా గల్ల వచ్చి ఇంట్లో ఉంటే నువ్వు గీడేం చెప్తాను? అరే గాళ్ళతే నేనేం చేయాలి? ఇప్పుడు నీకు చికెన్ తేవాలా మటన్ తేవాలా? చికెన్ తేవద్దు, మటన్ తేవద్దు కానీ నువ్వు రా, ఫస్ట్ మోహం కడుకొని ఒక డ్రెస్ వేసుకుంటుందా. అరే గాళ్ళతే నేను బట్టలు వేసుకునేది, ఈ బట్టలకి ఏమైంది అసలు? ఎవరాళ్ళు? ఓ పిసమ్మకు పోడా, వాళ్ళు నువ్వు సూన్నీకి వచ్చిర్రు. నా కాళ్ళకి మంచిగానే ఉన్నాయి, వాళ్ళు నన్ను చూసేదేందే? అయ్యో పిసమ్మకు పోడా, ఈ రోజు నీ పెళ్లి చూపులు. బీరిపోయిన కడిగి చాలు, పాలోపలి కూడా. రాత్రి మాట ఇచ్చినావు, మర్చిపోకు. ఇచ్చినా ఇచ్చే ఉంటా. సరేపా. మీకు ఇంటి పని వంట పని అన్ని వచ్చి కదా, మన మొగుడిని ఎట్లా చూసుకోవాలో తెలుసు కదా. మా అక్కకు అన్ని పనులు వస్తాయి అక్క, ఇంటికాడ అన్ని పనులు మా అక్కనే చేస్తుంది. మేమైతే గిట్టున్న పుల్ల గట్టి పెట్టాం. ఇగో ఇదైతే తినడానికి తప్ప దేనికి పని చేయదు. పెళ్లి కాకముందు గిట్లు ఉండే, ఇగో పెళ్లి అయ్యాక గిట్లు అయింది. ఏదేమైనప్పటికీ మీ పిల్ల నాకు బాగా నచ్చింది. మా ఆయనకు నచ్చినా నచ్చపోయినా మూడు ముళ్ళు లేపించడే. సరే మరి మీ ఆయన పట్టుకురాపో, మా అక్కకు నచ్చాలి నాకు నచ్చాలి. అయ్యో అదేముంది, ఇప్పుడే తీసుకొస్తా.
అరే నీ ఉత్సాహం ఏంటా నాకు అర్థం కాదు. అవును నాకు తెలియక అడుగుతా, ఎవరైనా మూడు వేరే వాళ్ళ అమ్మాయితో మాట్లాడిన అటు తొవ్వడు చూసినా కూడా ఆడలు పొట్టు పొడి చేస్తారు. ఈవేంది డైరెక్ట్ లగ్గం చేస్తా అంటుంది. ఏం సత్తు అయింది? నువ్వు సపరేట్గా పడ్డావు. ఆయనకు బాగా ఆస్తున్నాడట, పిల్లగాడు కూడా అందంగా ఉంటాడట. ఆగు కద్ది కనుక అత్తారు చూడు. అరే ఓ బాడుకోవు ఏ కడికి వెళ్ళి చక్కెర అవుతుందిరా నీకు. అరే బర్రె కుడిది అయినట్టు ఎందుకు తాగుతున్నావురా? మెల్లగా అది షాయరా. ఇజ్జత్ మనం తీయడానికి దండం పెడతా. పెళ్లి పిల్ల గేమనే చూసుకో చెల్లి మన మొగుడు. బావా ఈ ఏం పాలు బర్రెపాలా? చాలా కమ్మ ఉంది. కాదురా గాడి పాలట బాడుకోవు. ఏ పాలైతే నీకెందుకురా? ఇంటికి గాడిని కట్టేసిరా, పోయి తాగుకో. కర్ర ముచ్చట్లు పదేసి అసలైన ముచ్చట మాట్లాడు. ఓ బావా నీకే పాట ఉంది? ఓ బావా నీకే పాట ఉంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటిదా ఉండేది? గయ్యే దున్నటి భూమి తాగదు, గయ్యే దున్నటి భూమి తాగదు. 10 ఎకరాలు ఉన్నాయి, దున్నుకుంటావా రా కౌలుకిత్తా? ఏ పిల్లగా సరే మా చిన్నాడు మా రేపటి పోయేటో కట్నం. మధ్యలో నీ పెద్దరికి ఏంద్రా? రాదురా నీకు దండం పెడతా. నేనున్నా కదరా అడగటానికి. పిల్లగాడు నీకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చిండు. ఏవా మాట్లాడిగా. అక్క నువ్వు అంత పిచ్చి లేపుకోకే. అక్క నువ్వు అంత పిచ్చి లేపుకోకే. మాట్లాడమేంది? వచ్చిన కదా నావే మోసం వేసుకుంటావు, నిన్ను అట్లా నానబెట్టుకుంటుంటావు. బాధలు మాట్లాడు. ఏం మాట్లాడమంటావురా? నాకు మాట్లాడేంత అవకాశం కూడా ఇస్తాను వారా? నువ్వు అన్ని మాటలు నువ్వే మాట్లాడలేక నేనేం మాట్లాడాలి? నీ పేరేం పేరు? పోతురాదు. నిమ్మకాయలు ఉంటే తీసుకురా, మీసాలను నిలబెట్టుకుంటా. అవే మాటలు మంచిగా మాట్లాడు. ఉన్న పెళ్లి సంబంధం ఎత్తిపోయింది అనుకో నిన్నెవరు చేసుకోరు. పిల్లగాడు ఉప్పు కారం మంచిగా ఉంటున్నాడు. మాటంటే పడతాడు, పొడుచుకొని వస్తాడు. ఇక మావాడు ఉన్నాడు, ఎవరేమన్నా తుడుచుకొని ఇంటికి వస్తాడు. వినబడింది. వినవాలనే అన్నాం. అంత ముల్లికాయలు ఎక్కడ ఎత్తో సంబంధం మాట్లాడడానికి వచ్చి ఏడ్చుడు అవసరమా? ఇక మీ అక్కకు సంబంధం ఖాయమైనట్టే. గిన్ని సంబంధాలు వచ్చినా కూడా ఖాయం కాలేదు. పిల్లకు పిల్లగాడు నచ్చిందట. ఇక మాట్లాడు. అయితే అయ్యగారి ఇక్కడికి వెళ్దాం, మంచి ముహూర్తం చూసి ముహూర్తం పెట్టిద్దాం. అసలు ఏమనుకుంటావే నువ్వు నా గురించి? రాత్రి నీకు మాట ఇచ్చినా అని చెప్పి ఇంతసేపు కూర్చున్నా. లేకపోతేనా మీరు నడతారా నడవరు ఇక్కడ నుండి? నడువురే. అరే నడుమని చెప్పినా. ఏంటి తమ్ముడు గట్ల మాట్లాడతావు? నీ పిల్లలు రమ్మంటేనే కదా మీరు వీడియోకి వచ్చినాం. నీకే పిచ్చి అంటే నా పిల్లలకి డబుల్ పిచ్చి. మర్యాదగా మీరు ఇక్కడ నడతారా నడవరా? నడువురు ఇక్కడ నుండి. నేను మాట్లాడతాను. నువ్వు ఒకరి తల మాట్లాడండి. ఉండండి నడవండి అమ్మ మీరు, నడు. ఉండండి. నడు. ఏ అమ్మా నువ్వు నడు. హే ఎందుకు ఇట్లా చేసినావు? అమ్మ ఎంత మంచుకున్నది, అన్ని పనులు వచ్చాట. అవునే, అసలు నువ్వు నాకు పెళ్ళి ఎందుకు చేయాలనుకున్నావే? పెళ్లి అయిపోతే ఏం చేయాలి? ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటానా. ఆమెకు అన్ని పనులు వచ్చాట. నాతో ఏదో వాళ్ళు ఉంటది కదా. ఏంది ఈ ఇంట్లో పని సాధన అయితేనని నాకు ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నావా? పెళ్ళి అంటే పిల్లగాల పరిష్కారం అనుకుంటున్నావా అనే? నాకే పని సాధన అయితేనని ఇంకో మొగుడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా అంటే నువ్వు ఊకుంటావా అనే? అటెట్లుకుంటా వాళ్ళ తోలు తీసి దండ మీద ఆరెత్తా. అంటే నీ కోరులు నా కోరులా అనే? అన్ని పనులు నేనే చేయాలంటే నాకు శాతం ఎత్తలేదు. ఓ పిసదానా, ఆడపిల్ల అన్నప్పుడు అన్ని పనులు చేయాలి. నీ పని నువ్వు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. శాత కానప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అంతేగాని పని శాతం అయితే లేదని చెప్పేసి ఇంకో పెళ్లి చేస్తా, పని మనిషిని పెట్టుకుంటా అంటే ఏందే ఇది?
నుంచి మా అమ్మ నాన్న నాకు ఏ పని చెప్పలేదు. వీడికి వచ్చిన తర్వాత అన్ని పనులు నేనే చేసుకుంటాను. అందుకే మీకు పెళ్లి చేద్దామని చూసిన, అంతేగాని వేరే ఉద్దేశం లేదండి. తప్పు నీది కాదు, మీ అయ్యవది. సరే కానీ ఇయ్యాల నుండి నువ్వు అన్నం పెడితే నేను కూర వండుతా, నువ్వు పోదంతే నేను బట్టలు పెడతా, సరేనా? మా ఆయన బంగారం.